గోదావరి జిల్లాలకు జీవనాడి సరార్దర్ కాటన్ బ్యారేజీకి నూతన జీవం పోసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దెబ్బతిన్న గేట్ల స్థానంలో 117 కొత్త వరద గేట్ల మార్పిడికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు శ్రీకారం చుట్టనున్నారు. జిల్లాకు చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వేమగిరి హెలీప్యాడ్ వద్ద జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. హెలీప్యాడ్ నుంచి బయలుదేరి సరార్దర్ కాటన్ బ్యారేజీ వద్ద పైలాన్ ఆవిష్కరణకు బయలుదేరిన రాష్ట్ర ముఖ్యమంత్రి బ్యారేజీ గేట్లకు శంకుస్థాపన చేసిన తర్వాత పిచ్చుకులంకలో రైతులతో సమావేశం కానున్నారు. తర్వాత పోలవరం ప్రాజెక్టు పనులను సీఎం పరిశీలించనున్నారు. ప్రధాన డ్యాం, విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. అనంతరం అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షించనున్నారు. 152.95 కోట్ల వ్యయంతో 117 పాత వరద గేట్ల స్థానంలో అత్యాధునిక వరద గేట్ల ఏర్పాటుకు పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలో పిచ్చుకులంక గేట్ నెంబర్ 1 వద్ద శంకుస్థాపన చేయనున్నారు. గోదావరి డెల్టా సాగునీటి భద్రత, ఆనకట్ట దీర్ఘకాలిక సంరక్షణ దిశగా ఇది అత్యంత కీలకమైన మైలురాయిగా అధికారులు పేర్కొంటున్నారు. 1847లో ప్రారంభమై 1852లో పూర్తయిన కాటన్ ఆనకట్ట క్రమంగా దెబ్బతినడంతో 1963 వరదల అనంతరం ఆధునిక బ్యారేజీ నిర్మాణ అవసరం ఏర్పడింది. 1969లో ప్రారంభమైన సరార్దర్ కాటన్ బ్యారేజీ నిర్మాణం 1984లో పూర్తయింది. దాదాపు 5.837 కిలోమీటర్ల పొడవున్న ఈ బ్యారేజీ ప్రస్తుతం 10.13 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించడంతో పాటు లక్షలాది మంది ప్రజలకు తాగునీటి ప్రధాన ఆధారంగా కొనసాగుతోంది. వరద నియంత్రణ, డెల్టా వ్యవసాయ పరిరక్షణలోనూ ఇది కీలక పాత్ర పోషిస్తోంది. 4 దశాబ్దాలుగా నిరంతర వినియోగం, భారీ వరదల ఒత్తిడి, యాంత్రిక భాగాల సహజ శీతలీకరణ నేపథ్యంలో బ్యారేజీ భద్రతపై కేంద్ర జలసంఘం, డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్, హైడ్రో మెకానికల్ నిపుణుల కమిటీలు పలు దఫాలు పరిశీలన నిర్వహించాయి. వాటి సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం బ్యారేజీ ఆధునీకరణకు శ్రీకారం చుట్టింది. 2014-15లో తొలి దశలో 175 వరద గేట్లలో 58 గేట్లను 31.77 కోట్లతో మార్చగా ఇప్పుడు మిగిలిన 117 గేట్ల మార్పిడి, అన్ని 175 గేట్లకు కొత్త రబ్బర్ సీల్స్, రోలర్ అసెంబ్లీలు, వైర్ రోపులు, మాస్టర్ కంట్రోల్ ప్యానెల్స్, విద్యుత్ కేబుళ్ల మార్పిడి, శాండ్ బ్లాస్టింగ్, పెయింటింగ్ వంటి సమగ్ర పనులు చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే బ్యారేజీ భద్రత, వరద నిర్వహణ సామర్థ్యం మరింత మెరుగుపడుతుందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. 2 ఏళ్లలో ఈ పనులు పూర్తవుతాయని అంచనా వేస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తులపై 2 సార్లు పన్నులు విధించడం వల్ల వర్తకులపై ఆర్థిక భారం పడుతోందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ఒక పన్నును మాత్రమే విధించాలని ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర వర్తక మహాసభ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఫెడరేషన్, ది రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో రాష్ట్ర వర్తక మహాసభ జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షులు వక్కలగడ్డ భాస్కర్రావు మాట్లాడుతూ, ధాన్యం మీద, బియ్యం మీద, జీడి గింజల మీద, జీడిపప్పు మీద, కొబ్బరి బొండాల మీద, కొబ్బరి కాయల మీద ఇలా 2 సార్లు పన్నులు విధిస్తోందన్నారు. రాష్ట్రం ఒకే వస్తువుపై 2 సార్లు పన్నులు విధించడం వర్తకులకు భారంగా ఉందన్నారు. కావున ఈ 2 రకాల పన్నుల్లో ఒక పన్నును ఉపసంహరించి ప్రస్తుతం కొనసాగిస్తున్న ఆన్లైన్ విధానాన్ని రద్దు చేసి పాత విధానంలోని పన్ను విధింపు జరపాలని విజ్ఞప్తి చేశారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ట్రేడ్ హబ్ కు 500 ఎకరాలు కేటాయించాలని, ఈ విషయమై గతంలో రాష్ట్ర ఫెడరేషన్ వారు ప్రభుత్వాన్ని కోరడం జరిగిందని, ఈ విషయమై సత్వరమే పరిశీలన చేయాలన్నారు. ఛాంబర్ అధ్యక్షులు తవ్వా సూర్యనారాయణమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఏపీ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ తాళ్లూరు సత్యనారాయణ, రాజమండ్రి ఛాంబర్ మాజీ అధ్యక్షులు రౌతు సూర్యప్రకాశ్రావు, ఆకుల వీర్రాజు, బాలనాగు బలేష్ గుప్తా, ఏపీ క్రెడాయ్ చైర్మన్ బొడ్డుగు శ్రీనివాస్, ఫెడరేషన్ కన్వీనర్ నందిపు శ్రీనివాస్, తూర్పుగోదావరి జిల్లా ఫెడరేషన్ చైర్మన్ బోర్లగడ్డ వెంకట సుబ్బారాయుడు, ఛాంబర్ గౌరవ కార్యదర్శి ఆకుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం శ్రీ రామకృష్ణ మిషన్ గిరిజన సంచార వైద్యశాల ఆధ్వర్యంలో రంపచోడవరం మండలం సిరిగందులపాడులో ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో వైద్యులు రాయుడు శ్రీనివాస్, దాసరి ఉమామహేష్, పావని ప్రియ పాల్గొని సుమారు 400 మందికి వైద్య సేవలు అందించారు. వైద్యుల సిఫారసు మేరకు 86 మంది రక్త నీరుడు పరీక్షలు, 2కి ఈసీజీలు, 15 మందికి థైరాయిడ్ పరీక్షలు చేశారు. 5గురికి ఎక్స్రేలు తీసి 21 మందికి ఫిజియోథెరపీలు చేసినట్లు రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి పరిజ్ఞానందజీ మహారాజ్ తెలిపారు. ఈ సందర్భంగా జీబీఆర్ ట్రస్ట్ బాపట్ల డాక్టర్ గోపాల శివనారాయణ ఆధ్వర్యంలో 75 మంది రోగులకు 4 నెలలకు సరిపడా మందులు ఉచితంగా పంపిణీ చేశారు. అలాగే వేమగిరి పరమహంస యోగానంద నేత్రాలయం సహకారంతో 70 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 27 మందికి కళ్లజోళ్లు మరియు 18 మందికి ఆపరేషన్లు సిఫారసు చేశారు. ఈ వైద్య శిబిరంలో పరమహంస యోగానంద నేత్రాలయ ప్రోగ్రాం మేనేజర్ నక్కా చంటిబాబు, రామకృష్ణ మిషన్ మెడికల్ క్యాంప్ కోఆర్డినేటర్ కానుమోన్ శ్రీనివాస్, దాసరి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.